బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియాకి ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబు లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. మరి ఈ లేఖలో ఏం రాశారు, ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది మీడియాకి అనేది ఒక్కసారి చూస్తే కనుక, ఏవైతే ముద్రగడ అంత్యక్రియలు జరిగాయో ఈ అంత్యక్రియల్లో కొంచెం అపోహలు కూడా జరిగాయి. అక్కడ కొంచెం గొడవలు కూడా జరిగాయి. అక్కడ మేము ఏవైతే కొన్ని వద్దన్నామో ఆ వద్దనడానికి కారణం ముద్రగడ్డ గారి బ్రతుకున్నప్పుడు అతని కోరిక మేరకు, అతని ఇష్టం మేరకే మేము వద్దనడం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళ కుమారులు అయితే తెలపడం జరిగింది. బాలు, గిరిబాబు తెలపడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా అంత్యక్రియల్లో ఏవైతే అధికార లాంఛనాలు మేము వద్దన్నామో అది ముద్రగడ్డ గారు బ్రతుకున్నప్పుడే వద్దన్నారు అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. సో అందుకే మేము వద్దన్నాము. ఇంకా మాకు ఎలాంటి కక్షపూరిత ఇది లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా అక్కడ మాకు వైఎస్ఆర్‌సీపీ నుంచి కూడా చాలా సపోర్టివ్ వచ్చింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాకు చాలా సపోర్టివ్ వచ్చింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక లేఖ రాయడం జరిగింది. అదే విధంగా ఏవైతే అక్కడ కొన్ని అపోహలు జరిగాయో, ఏవైతే కొంచెం అక్కడ గొడవ జరిగిందో, సో ఇలాంటిది మీరు ఎక్కడ కూడా మీడియాకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీడియాకి ఇట్లాంటిది కొంచెం స్ప్రెడ్ చేయొద్దు, వైరల్‌గా స్ప్రెడ్ చేయొద్దు. ఇది కేవలం అక్కడ ముద్రగడ్డ గారు వద్దన్నారు అని చెప్పేసి, అతను ఇష్టపూర్వకంగా అతను బ్రతుకున్నారని చెప్పేసి అందుకే మేము వద్దన్నాము. అంతే తప్ప ఇంకా ఎలాంటి మాకు చెడు ఉద్దేశం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా ముద్రగడ్డ క్రాంతిని ఎందుకు రానివ్వలేదు అని అంటే గనక, మాకు దాదాపు కొన్ని రోజుల నుంచి రాకపోకలు అనేటివి ఆగిపోయాయి. అందుకే దాని కారణాల వల్లే మేము వద్దన్నాము. అంతే తప్ప మాకు ఎలాంటి మాకు ఎలాంటి గొడవ లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ముద్రగడ్డ బతుకున్నాడో అప్పుడు కూడా తను చెప్పడం జరిగింది. మాకు ఏదైనా జరిగినా గానీ, నాకు నా భార్యకి ఏదైనా జరిగినా కానీ, సో క్రాంతిని మాత్రం రానివ్వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే ఆ కారణాల వల్లే మేము అక్కడ అడ్డుకున్నాము తప్ప ఇంకా ఎలాంటి చెడు ఉద్దేశం లేదు అని చెప్పేసి కూడా ముద్రగడ్డ కుమారులు బాలు, గిరిబాబు అయితే అక్కడ లేఖలో స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మీడియాకైతే వాళ్ళు తెలపడం జరిగింది. ముఖ్యంగా మాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు, అంత్యక్రియలు అయితే చాలా బాగా జరిగాయి, కానీ ఇలాంటి చిన్న చిన్న అపోహలు జరిగాయి. ఈ చిన్న చిన్న అపోహలని మీరు మీడియాలో ఎక్కువ వైరల్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ కోరడం జరిగింది. ముఖ్యంగా ముద్రగడ్డ గురించి కూడా మాట్లాడుకుంటే చాలా మంది అక్కడికి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్స్ కానివ్వండి, అదే విధంగా ఇటు వైసీపీ నేతలు కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రాకపోయినప్పటికీ, అంటే అతను రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ నుంచి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూసాము. అదే విధంగా ముఖ్యంగా ఎవరైతే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, సో జగన్ గారు కూడా కానివ్వండి అక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూసాము. అక్కడ పరామర్శించిన విధానం కూడా మనం చూసాము. దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాము, మాకు అండగా ఉన్నారని చెప్పేసి కూడా సో అక్కడ వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. మీ లేఖలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ అయినప్పటికీ ముఖ్యంగా అక్కడ ఏం జరిగింది అని అంటే గనక, అధికార లాంఛనాలు ఏదైతే జరుగుతున్న సమయంలో అంబటి రాంబాబు అక్కడ అడ్డుకున్న పరిస్థితి అయితే మనం చూసాము. పోలీసులని అడ్డుకున్న పరిస్థితి మనం చూసాము. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులే వద్దంటున్నారు. ముద్రగడ్డకి అసలు ఇష్టం లేదు, చేయడం ఇష్టం లేదు, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మీరు ఇక్కడ రాజకీయం చేస్తూ ఉన్నారా అని చెప్పేసి కూడా అతను నిలదీయడం జరిగింది, అక్కడ ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు అతని మీద పోలీసుల మీదకి ఇలా గొడవకొచ్చాడు అని చెప్పేసి కూడా ఒక కేసు నమోదు చేశారు. ఇప్పుడు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో అతని పైన కేసు కూడా నమోదైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ వాళ్ళ కుమారులు కూడా ఇక ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ముద్రగడ్డ అంత్యక్రియల్లో ఏవైతే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయో ఆ మిస్టేక్స్ కేవలం ముద్రగడ్డ గారి అతని ఇష్టం మేర కోసమే మేము కొన్ని అద్దన్నాము. అంతే తప్ప మాకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు. ఎవరి మీద మాకు రాజకీయ కక్ష కానివ్వండి, ఇతరుల మీద కూడా ఇతర కక్ష కానివ్వండి, ఎలాంటి కక్ష లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ కుమారులు వాళ్ళ లేఖలో రాయడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా వాళ్ళ కుమార్తె క్రాంతిని కూడా మేము రానియకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే గనక, అక్కడ మాకు ఏదైతే ముద్రగడ్డ గారు బ్రతుకున్నప్పుడు అతను చెప్పడం జరిగింది, నాకు ఏదైనా జరిగినా కానీ, నా వైఫ్ కు ఏదైనా జరిగినా కానీ తను రావడానికి ఇంకా వీల్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విధంగా గత కొన్ని రోజుల నుంచి మాకు రాకపోకలు అనేటివి కూడా ఆగిపోయాయి. సో అతని ఇష్టం మేర కోసమే మేము అక్కడ ఆపేయడం జరిగింది తప్ప, అడ్డుకోవడం జరిగింది తప్ప మాకు ఎలాంటి కక్షపూరిత ఇది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆ లేఖలో అయితే స్పష్టంగా రాయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకా మీరు మా పైన కానివ్వండి, మా కుటుంబం పైన కానివ్వండి, ఇంకా ఏదైతే కొందరు చెడుగా రాస్తూ ఉన్నారో వాళ్ళు కొంచెం ఆపేయాలి అని చెప్పేసి అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది.